మహాభారతంలో ఇద్దరు యోధుల గురించి మనకు ప్రధానంగా మాట్లాడుకుంటాం. ఒకరు అర్జునుడు. అర్జునునికి సరి సమానమైన సాటి రాగల వ్యక్తుల్లో ఒకరు కర్ణుడిగా చెప్తారు. కర్ణునికి అర్జునుని మధ్య జరిగిన యుద్ధమే రణరంగాన్ని తలపిస్తుంది. మహాభారతంలో ఒక ప్రధానమైన ఘట్టం. ఆ మాటకు వస్తే అర్జునుని గురువు ద్రోణాచార్యుడు కూడా గొప్ప వీరుడే. మరి ద్రోణాచార్యుని తలపడ్డప్పుడు కూడా పెద్ద రణరంగంగా దాన్ని చిత్రీకరించలేదు. ద్రోణాచార్యుని మించిన గురువు వీరుడు శూరుడు భీష్మాచార్యుడు. భీష్ముడితో జరిగిన యుద్ధం కూడా ఎక్కువగా దాని వర్ణనకి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే కర్ణునికి అర్జునునికి జరిగిన మధ్య యుద్ధమునే గొప్ప యుద్ధంగా, ఇద్దరు మహావీరులు తలపడినప్పుడు జరిగిన యుద్ధంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే భీష్మాచార్యుడు కానీ ద్రోణాచార్యుడు కానీ అర్జునుడు కానీ వీరు స్వతహా వీరి శత్రువులు కాదు. వీళ్ళు ఒకరు తాతగారైతే ఇంకొకరు గురువు గారు ఆచార్యుడు. యుద్ధంలో ప్రతిపక్ష సైన్యం నిలబడడం వల్ల యుద్ధ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు యుద్ధం చేశారు విరుద్ధ పక్షాల్లో ఉండి కూడా. కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం మాత్రం ఎక్కడ తగ్గలేదు. భీష్ముని చంపాల్సి వచ్చినప్పుడు అర్జునుడు బాధపడ్డాడు. అర్జునునితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా భీష్ముడు ఆలోచించాడు. కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఈ విషయం మనం గ్రహించాలి. కర్ణునికి అర్జునునికి మధ్య యుద్ధమే కీలకంగా మనకు మారింది. ఎందుకు అంటే కర్ణుడు చిన్ననాటి నుంచి కూడా ఒక ద్వేషంతో పెరిగాడు, ఒక తపనతో. ద్వేషం తర్వాత అది పరివర్తన చెందింది తపన. నేను కూడా ఒక వీరుణ్ణి కావాలి, నేను గొప్ప ధనుర్ధారిణి కావాలి అని ఆయన ద్రోణాచార్యుని సంప్రదించడం. ద్రోణాచార్యుడు దానికి ఆయన రాజగురువు, కేవలం రాజకుమారులకే శిక్షణ ఇచ్చే గురువు కాబట్టి మరి సూతపుత్రుడైన కర్ణునికి శిక్షణ ఇవ్వలేనని తన ఆసక్తితను ఆ రోజు ప్రకటించాడు. తర్వాత తదనంతర కాలంలో ఆయన పరశురాముని దగ్గరికి వెళ్ళడం, అక్కడ విద్యను గ్రహించడం జరిగిపోయింది. అయితే లక్ష్యము ద్రోణాచార్యుడు తననికి శిక్షణ ఇవ్వడాన్ని నిరాకరించడం, ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడైన అర్జునునికి మీద ఆయన ఒక అసూయ కావచ్చు లేదా అతని ప్రత్యర్థిగా భావించి అతని కంటే నేను ఉన్నతంగా ఎదగాలి అని అర్జునుని లక్ష్యంగా చేసుకొని ఆయన యుద్ధ విద్య నేర్చాడు. ద్రోణాచార్యునికి విద్య నేర్పిన గురువు, భీష్మునికి విద్య నేర్పిన గురువు దగ్గర ఆయన విద్య నేర్చాడు. అంటే విద్య ప్రకారంగా చూసినట్లయితే యుద్ధ విద్యలో అర్జునుడితో ఏమాత్రం తీసుకునే విధంగా ఆయన విద్య నేర్చుకున్నాడు. కానీ మనం ఈరోజు చెప్తున్నట్లుగా మహాభారతంలో మనము చూసినట్లయితే దుష్టు నలుగురు ఉంటారు. దుష్ట చతుష్టయం అంటారు దాన్ని. ఆ దుష్ట చతుష్టయాల్లో మొదటివాడు దుర్యోధనుడు, తర్వాత శకుని, మూడవవాడు దుశ్శాసనుడు, నాలుగో వ్యక్తి కర్ణుడు. మహావీరుడే, గొప్పవాడే, కానీ దుష్ట చతుష్టయంలో ఒకరు. ఆయన నిజాయితీని, అతని యొక్క పరాక్రమాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కేవలము తన స్నేహం కోసం తనకు సహాయం చేశాడు, రాజ్య పదవి ఇచ్చాడనే ఒకే ఒక దీనికోసం, కృతజ్ఞత కోసం ఆయన ధర్మం వైపు నిలబడకుండా అధర్మం వైపు నిలబడి అర్జునుణ్ణి ఎదుర్కోవాలి, అర్జునుని ఓడించాలనే ఒక తపనతోటే ఆయన జీవితాంతం ఆయన ప్రయత్నించాడు. అర్జునుని లక్ష్యం చేసుకొని ఆయన యుద్ధం చేశాడు. కానీ అర్జునుడు మాత్రము యుద్ధ పరాక్రమంతో పాటు అన్నగారి పట్ల ఒక వినయ విధేయతలు, అదేవిధంగా తన బావయ్య అయిన శ్రీకృష్ణ పరమాత్ముని పట్ల ఒక ఆరాధ్య భావన, తన తాతగారు భీష్ముని పట్ల ధర్మపరాయణత్వము, అదేవిధంగా విదురుని పట్ల ఒక ఆరాధ్య భావము, ఇలాంటి వాటితో వాళ్ళు సుగుణాలతో పెరిగారు. వాళ్ళు ఎక్కడ కూడా కర్ణుని ప్రత్యర్థిగా వాళ్ళు ఏనాడు భావించలేదు. కానీ కర్ణుడు మాత్రం అర్జునుని ప్రత్యర్థిగా భావించాడు. ఎందుకంటే అర్జునుని ఓడిస్తే కానీ నా పరాక్రమం ఈ ప్రపంచానికి తెలియదు
అని ఒక భ్రమలో మిగిలిపోయాడు. పరాక్రమము అర్జునుడిని గెలిస్తేనే, అర్జునుడిపై చూపిస్తేనే పరాక్రమం కాదు. పరాక్రమంతుడు ఎక్కడ యుద్ధం చేసినా పరాక్రమవంతుడే. యుద్ధం చేసినా చేయకపోయినా పరాక్రమంగానే ఉంటుంది. గెలుపు ఓటములు క్షణభంగురాలు. ఒకానొక సమయంలో ఒకరిది పై చేయవుతుంది, ఒకరిది కింది చేయవుతుంది. కానీ యుద్ధం ఎలా చేశాము అనేది ముఖ్యం. అభిమన్యుడు చూసినట్లయితే అభిమన్యుడు యుద్ధ రంగంలో మరణించాడు. ఆయన ఏం గెలవలేదు. కానీ ఆ తెగువ ఒక రోజంతా పాటు పాండవులలో అర్జునుడు తప్ప మిగతా వాళ్ళెవరు కూడా ఛేదించలేని పద్మవ్యూహాన్ని ఛేదించి అక్కడ ఒకేసారి ఏకకాలంలో మహావీరులతో యుద్ధం చేసి అతను వీరోచితంగా పోరాడడం, అందరూ నిలువరించాడు. ఆయన ధనస్సును తెంచితే కానీ అతన్ని ఓడించలేకపోయారు, అతను సంహరించలేకపోయారు. కాబట్టి మహాభారతంలో ఎవరి గురించి వస్తుందంటే వీరుడు ఎవరంటే వాస్తవంగా అర్జునుడు, కర్ణుడు కాదు. వీరుడు మనం చెప్పుకోవాల్సి వస్తే అభిమన్యుడే అని చెప్తారు. అభిమన్యుడే వీరుడు. మరి ఇంతగా ఈ 18 రోజుల పాటు యుద్ధం చేసి విజయాన్ని అందుకున్న అర్జునునికి కూడా ఆ పరాక్రమం దక్కలేదు. మరి యుద్ధంలో ఓడి అధర్మం పక్షాన నిలిచి మరి అధర్మం కోసమే ప్రాణత్యాగం చేసి మరి కర్ణుడు ఎలా పరాక్రమవంతుడు అవుతాడు? ఆయన అడుగడుగునా కూడా దుర్యోధనుని ఒత్తిడి కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఆయన అధర్మాన్నే అనుసరిస్తూ యుద్ధం చేశాడు. కాబట్టి ఆయన పరాక్రమము గొప్పదే కావచ్చు, కానీ ధర్మం కోసం నిలబడలేదు. మనం ఇప్పుడున్న మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే కర్ణుడే గొప్పవాడు, కర్ణుడికి అన్యాయం జరిగింది అని భావిస్తే న్యాయ అన్యాయాలు కాదు. అక్కడ రెండు పక్షాలు యుద్ధం చేస్తున్నవి. ఒక పక్షాన ధర్మం ఉంది, ఇంకో పక్షాన అధర్మం ఉంది. ఆయన విచక్షణతో ఆలోచించలేకపోయాడు. ఆయన కేవలం స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. కాబట్టి అధర్మం పక్షానికి యుద్ధం చేశాడు. అధర్మం పక్షానికి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తాను ధర్మంగా యుద్ధం చేస్తాను ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ చేయలేకపోయాడు, నిలబడలేకపోయాడు. ఎందుకంటే ఆ అధర్మం చేయడానికి కూడా కారణం తన స్నేహితుడు దుర్యోధనుడే. ఎన్నోసార్లు అతన్ని ధర్మం తప్పేలా ఒత్తిడి చేశాడు, కొన్నిసార్లు తప్పేలా చేశాడు. అదే కర్ణుడు కూడా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు ఆ ద్రౌపదిని వేశ్య అని సంబోధించాడు. మనం ఈ ఒక్క ఉదంతం చాలు కర్ణుని యొక్క ధర్మపరాయణత్వం ఎంత ఉంది అన్నది. పరాక్రమం ఉంటేనే సరిపోదు, సామర్థ్యం ఉంటేనే సరిపోదు. ఆ సామర్థ్యానికి, ఆ పరాక్రమానికి ధర్మం కూడా తోడవ్వాలి. ధర్మం ఎటువైపు ఉంది మనం అర్థం చేసుకొని ధర్మం వైపున పోరాడేవాడే యోధుడు, పరాక్రమవంతుడు అవుతారు తప్ప అసలు అధర్మ వైపు ఆయన పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రశ్నించడం లేదు. కానీ ఇద్దరు ఎవరు గొప్ప అంటే అర్జునుడే గొప్ప. అర్జునుడితో గతంలో ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో తలపడినప్పుడు మరి అదే కర్ణుడికి ఓటమే లభించింది, విజయం లభించలేదు. ఏదో కర్ణుడు దయదలిస్తే అర్జునుడు బ్రతికాడు అని చెప్పడం సరైనది కాదు. అర్జునుడు సమర్థవంతంగా పోరాడారు. అంతిమ వరకు ఇద్దరు యుద్ధం జరిగింది, భీకర యుద్ధం జరిగింది. ఆయన కర్ణుడు అర్జునుని మీద రథం కింద ఉండి కూడా, చాలామంది రథం కింద ఉన్నప్పుడు యుద్ధం చేయరాదు అని చెప్తారు. రథం కింద ఉండి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి పూనుకున్నాడు. అసలు వాస్తవంగా అలాంటి అస్త్రాలని లోక కళ్యాణం కోసం వాడాలి. బ్రహ్మాస్త్రం కోసం ప్రయత్నించిన వాళ్ళు ఇద్దరు మహాభారతంలో. ఒకరు కర్ణుడు, రెండవ వాడు అశ్వత్థామ. బ్రహ్మాస్త్రాలని తమ స్వప్రయోజనాల కోసం వాడిన వ్యక్తులు. బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తా అన్నప్పుడు కూడా అర్జునుడు వీక్షించాడు, ఎదురు చూశాడు. కానీ దురదృష్టవశాత్తు, లేకుంటే పాండవుల అదృష్టవశాత్తు ఆయనకు స్మరణ రాలేదు. ఆయనకున్న శాపాల కారణం కావచ్చు, లేదంటే ఆయన వ్యక్తిత్వం కారణం కావచ్చు, ఆయన మానసిక స్థితి కారణం కావచ్చు, రాలేదు. అతను బ్రహ్మాస్త్రం ప్రయోగించలేకపోయాడు. ఒకవేళ బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఉంటే పరిస్థితి ఏమిటి? అక్కడ పాండవులే కాదు, మొత్తము ప్రపంచ వినాశనం జరిగేది. ఇట్లా చూసినప్పుడు బ్రహ్మాస్త్రం ఆయన వేస్తాను ప్రయత్నించినా కూడా అర్జునుడు అవకాశం ఇచ్చాడు.
సరైన సమయం ఆయనకు ఎంత సమయం ఇవ్వాలి ఇచ్చాడో ఆ సమయం దాటిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బాణం వేసి సంహరించాల్సి వచ్చింది. శత్రువుకు సమయం ఇవ్వకుండా అతనేం యుద్ధం చేయలేదు. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఆలోచించినప్పుడు ధర్మం పక్షాన ఉండి ధర్మాధర్మాల గురించి విచక్షణ ఉండి సుఖదుఖాల గురించి ఆలోచించి స్వార్థం యొక్క ప్రభావం లేకుండా ఎవరైతే నడుచుకుంటారో వాడు ధర్మపక్షాన ఉంటారు.